ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదను.
యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసార నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, భరించితివినా రోగములను, భరించితివినా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై పరిహరించితివి పాప శిక్షన్. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, నాతి క్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడిన అతిక్రమములకై గాయపడిన దోషములకై కొట్టబడి చిందిన సిలువ రక్తములు, చిందిన సిలువ రక్తములు, నా దారిద్రము తొలగించితివి, నా దారిద్రము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, నశించిన వెదికితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదికితివి,
ఆశయించిన నన్ను లేపితివి, నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు, స్తుతి గీతాంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి యేసుక్రీస్తును ప్రియులారా ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఇలా కూడివచ్చిన మీకందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ఋతు గ్రంథం నుండి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం బైబిల్ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయము ప్రియులారా 14వ అధ్యాయం దాకా మనం నిన్న మనం 14వ అధ్యాయం చదివాము. ఇప్పుడు మనం చూస్తున్నాము బోయజు ఋతును ప్రత్యేకంగా పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అట్ మీల్ టైం బోస్ కోల్డ్ టు హర్. మీల్ టైం అంటే ఆహార సమయంలో అనమాట, భోజన సమయంలో పిలిచామన్నమాట, భోజన సమయంలో పిలిచామన్నమాట. ఓవర్ హియర్ అంటే హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ ఫుడ్. కాబట్టి రావాలి, ఐ మీన్ భోజనం చేయాలని ప్రియులారా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా 2వ అధ్యాయము 9వ వచనం కానీ 14వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనంలో స్పష్టంగా రాయబడింది ప్రియులారా త్రాగుమని ఆ విషయం గురించి రాయబడి ఉంది. 14వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఆహార విషయం గురించి ప్రియులారా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసినట్లయితే మన స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే ఇది మనకు అవసరం అనమాట. ఫిజికల్ గా అవసరం, స్పిరిచువల్ గా అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. 2 విధంగా కూడా ప్రియులారా మనకు అవసరం అనమాట. కాబట్టి బైబిల్ మనం చూసినట్లయితే ఆత్మీయమైన విషయాలు మనకు నేర్పిస్తుంది. మానసికంగా మనం ఎలాగ బలపరచబడాలి, అలాగే ఫిజికల్ అంటే శారీరకంగా కూడా మనం బలపరచబడాలి అని బైబిల్ ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం యేసుక్రీస్తు కూడా. కాబట్టి మనం చూసినట్లయితే ఫిజికల్ ఆహారం కంటే మనం చూసినట్లయితే స్పిరిచువల్ ఆహారం ఇంకా కొద్ది కూడా గొప్పదిగా యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. అంటే ఫిజికల్ ఆహారం కూడా అవసరం, వద్దనే కాదు, కానీ దానికంటే ఎక్కువ దేవుని బిడ్డలుగా ఆత్మీయ ఆహార విషయంలో ఎక్కువ ఉత్సాహం చూపాలి అన్నమాట, శ్రద్ధ చూపాలి. దాని కొరకు మనం సమయం గడపాలి. స్పిరిచువల్ ఆత్మీయ ఆహారం కొరకు మనం కష్టపడాలి అని ప్రభు స్పష్టంగా చెప్పామన్నమాట. హార్డ్ వర్క్ చేయాలని రాయబడింది స్పిరిచువల్ ఆహారం కొరకు, ఆత్మీయం. ఎందుకంటే ఆత్మీయంగా ప్రియులారా మనం లేదు అంటే మన ఆటోమేటిక్ మన శరీరాన్ని బ్రతుకుతాయి అనమాట. అంటే మామూలు మనుషులుగా బ్రతుకుతాయి అనమాట. పాపం చేసుకొని బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని వలన మనకు చాలా సమస్య అనమాట. అనవసరంగా చాలా సమస్యలు ప్రియులారా, అనవసరంగా తలనొప్పులు, అనవసరంగా చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేవుని చిత్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మానుసరంగా బ్రతకడం, ఆత్మీయులుగా బ్రతకడం దేవుని యొక్క చిత్తం అనమాట. శరీరానుసరంగా బ్రతకడం ప్రియులారా దేవుని యొక్క చిత్తం కాదని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయులుగా బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అంటే ఆత్మీయంగా బ్రతకడం అది దేవుడు కోరుతున్న ఉన్నతమైన జీవితం అనమాట. నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతున్న ఉన్నతమైన పరిశుద్ధమైన వాక్యానుసరమైన దేవుని చిత్తానుసరంగా ఉన్న ఉన్నతమైన గొప్ప జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే
పరిశుద్ధాత్మ దేవునికి లోబడి బ్రతకడం అనమాట. క్రిస్తుకు లోబడి బ్రతకడం అనమాట. యేసుతో కలిసి బ్రతకడం అనమాట. వాక్యానుసరంగా బ్రతకడం అనమాట. అందువరకే ప్రియులరా బైబిల్ స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త ప్రియులరా మనం చూస్తుంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 27వ వచనంలో ప్రియులరా ప్రభు ఆ మాట స్పష్టంగా చెప్పామన్నమాట. యోహాను సువార్త ప్రియులరా 6వ అధ్యాయము 27వ వచనంలో ఒకసారి క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆమేన్. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. బట్ డు నాట్ బి సో కన్సర్న్ అబౌట్ పెరిషబుల్ థింగ్స్ లైక్ ఫుడ్. పెరిషబుల్ థింగ్స్ లైక్ ఫుడ్ అంటే అది క్షయమనమాట, అంటే టెంపరీ అనమాట, ఇప్పుడు జస్ట్ తాత్కాలికం అనమాట. కాబట్టి స్పెండ్ యువర్ ఎనర్జీ అని రాయబడింది. స్పెండ్ యువర్ ఎనర్జీ అంటే దేవుడు మనకు బ్రతుకు దేవుడు ఇచ్చామన్నమాట. ఆరోగ్యం దేవుడు ఇచ్చాము, సమయం దేవుడు ఇచ్చాము. ఈ ఎనర్జీ ప్రియులారా మనం దేని కొరకు వాడుకోవాలి? స్పెండ్ యువర్ ఎనర్జీ సీకింగ్ ద ఇటర్నల్ లైఫ్ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ క్యాన్ గివ్ యూ. ఫర్ God the Father has given me the seal of his approval. But spend your energy seeking. ఇప్పుడు నిత్య జీవన్ అనుగ్రహించే ఏసే మాటలు అనమాట. నిత్య జీవన్ అనుగ్రహించేది ఏసే మాటలు అనమాట. అంటే జీవన్లో ఎదుగుతాయి అనమాట. అంటే నిత్యం యేసుక్రీస్తుతో ఉండినట్టు, జీవం కలిగిన పరిశోధన దేవునితో ఉండినట్టు వాక్యం మనకు సహాయపడతాయి అనమాట. కానీ ఈ శారీరకమైన ఫుడ్ దానికి సహాయపడడం లేదు. శారీరకమైన ఫుడ్ ప్రియులారా మనం చూసినట్టే జస్ట్ మన ఇప్పుడు భూమిలో బ్రతకడానికి కొరకు మనకు సహాయపడతాయి. భూమిలో మనం ఆరోగ్యవంతులకు బ్రతకడానికి కొరకు సహాయపడుతుంది. కానీ యేసే మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే నిత్యం పరిశుద్ధన దేవునితో నిత్యం ఉండడానికి కొరకు మనకు సహాయపడుతాయి అనమాట. నిత్యం జీవం కలిగిన దేవునితో పరిశుద్ధంగా వాక్యానుసారంగా సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకొని, పాప నియమాన్ని జయించుకొని, లోకాశలను జయించుకొని ప్రియులారా బ్రతకడానికి సహాయపడుతుంది. ఇప్పుడు గొప్పది ప్రియులారా మనం చూసినట్లయితే యేసే మాటలనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం ఎక్కువ ఖర్చు దేని కొరకు పెట్టాలి? స్పిరిచువల్ విషయానికి పెట్టాలి అనమాట. కానీ అక్కడ మనం తక్కువ వస్తుందేమో. పాత నిబంధనల ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే టైత్ అయిన దేవుని రాజ్యానికి ఇవ్వాలి అని రాయబడింది, టైతు. కానీ నూతన నిబంధనలు ఉన్న మనం పరిశుద్ధాత్మతో నింపబడి, దేవుని ప్రేమ నింపబడి దానికంటే ఎక్కువ ఖర్చు చేసేవారుగా ఉండాలి. అందువరకు చాలా మంది పాత నిబంధనలో రాయబడిన టైతు ఆ మాట పట్టుకొని, ఎందుకంటే టైతు ఉండే ఇంకా దానికంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. దానిలో కొందరు ఆనందిస్తారేమో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం కొరకు లేదంటే మీ ఆత్మీయ జీవితం కొరకు ఖర్చు పెట్టే విషయంలో మీరు పిసినతనం చూపిస్తున్నామంటే రెవల్యూషన్ ఇంకా రాలేదనమాట. అంటే ఈ వాక్యానికి ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం లేదు. యేసే మాటలు ఒక అర్థం, యేసుక్రీస్తు నేర్పిస్తున్న విషయం మనం గ్రహించుకోవడం లేదనమాట. గ్రహించుకోవాలి, వాక్యం గ్రహించుకోవాలి, రెవల్యూషన్ మనం పొందుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మన మేలు కొరకు ప్రతి విషయం మనకు నేర్పిస్తాడనమాట, కీడు కొరకు కాదు. కాబట్టి బైబిల్ ప్రియులారా 2 కొరింథీయులు 9:6 స్పష్టంగా రాయబడింది, సమృద్ధి విత్తువారు సమృద్ధి పంట వస్తేనే రాయబడింది. అంటే సమృద్ధి ప్రియులారా అనుభవంలోనికి రావాలి అంటే విత్తనాలు మనం ఎక్కువ పెట్టాలి. విత్తనాలు అంటే ప్రత్యేకంగా ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు గొప్ప విత్తనాలు అన్నమాట. అంటే యేసుక్రీస్తు, హల్లెలూయా, యేసుక్రీస్తుని మన హృదయంలో నాటాము. కాబట్టి యేసుక్రీస్తు మాటలు కూడా మన హృదయంలోనికి పరిశుద్ధాత్మ వలన అది రిసీవ్ చేసుకోవాలన్నమాట. యేసుక్రీస్తు మాటలు ధ్యానించుకోవడం, వినడం, అది నేర్చుకోవడం, దాని కొరకు సమయం మనం గడపాలి. దాని కొరకు ఖర్చు ఉంది అనమాట. ఖర్చు ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఖర్చు పెట్టాలి. దానిలో ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా మనం స్పెండ్ యువర్ ఎనర్జీ అని రాయబడింది. అంటే దేవుడు ఇచ్చిన మన సమయం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, దాని కొరకు ఖర్చు పెట్టాలి, ఖర్చు చేయాలి అనమాట ఆత్మీయంగా ఎదగడానికి. అప్పుడు ఏమవుతుంది? దాని వలన మనకు దీవెన, అనేకులు మన ద్వారా దీవించబడుతుంది, మనకు నిత్యమైన దీవెనగా అది కొనసాగించబడతాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం ఫోకస్ చేయాలన్నమాట. కానీ మనం చూస్తున్నది మనుషులు వారు
ఫిజికల్ నీడ్స్ చాలా మంది మనం చూస్తుంటే దాని కొరకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారనమాట. దాని కొరకు అంటే అది ఫిజికల్ నీడ్స్ మనం చూసుకోవాలి. భూమిలో బ్రతికినంత కాలం ఈ శరీరం కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి, తప్పు కాదు, మంచిది. కానీ అయినప్పుడు కూడా స్పిరిచువల్ విషయాలు మనం మర్చిపోవద్దు, దాన్ని పక్క పెట్టవద్దు అనమాట. దాన్ని పక్క పెట్టవద్దు, దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలన్నమాట. అంటే బ్యాలెన్స్ ఉండాలన్నమాట, బ్యాలెన్స్ ఉండాలి. కాబట్టి స్పిరిచువల్ జీవితం ఇంకా ప్రాముఖ్యమైనమాట. ఇంకా దానికి కొంచెం కూడా ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. ఎందుకంటే మానవులుగా, మనుషులుగా వారు ఈ శరీరానికి లేదంటే మానసికమైన దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారేమో, కానీ దానికంటే చాలా గొప్పది ఈ ఆత్మీయ జీవితం అని యేసుక్రీస్తు ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. కాబట్టి వాకింగ్ వరకు ప్రియులారా దయచేసి మనం దేవుని బిడ్డలుగా అది పొందే విషయంలో మనం ఎనర్జీ స్పెండ్ చేయాలి, సమయం స్పెండ్ చేయాలన్నమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం చూస్తున్నది అపోస్తులు అది వారి జీవితంలో అది చేశామన్నమాట. అలాగే చేసాం, యేసు చెప్పినట్టు చేశాం. కాబట్టి మనం చూస్తున్న అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 4వ వచనంలో మాట రాయబడింది. మా వాక్యం కూడా మనం చదువుతాము. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. చూడండి, ప్రార్థన ప్లస్ వాక్యం అంటే ప్రార్థన వాక్యం ప్రార్థన అంటే దానికి ఇంపార్టెంట్ ఇచ్చామన్నమాట. అంటే వారు వాక్యం బోధించాము, వాక్యం నేర్పించాము. దేవునికి స్తోత్రం. వాక్యం దేవుని నుండి పొందుకున్నాము, వాక్యంలో సమయం గడిపాం, ప్రార్థన వాక్యంలో సమయం గడిపామన్నమాట. అంటే వారు స్పిరిచువల్ విషయానికి ఇంపార్టెంట్ ఇచ్చాము. అలాగే అప్పుడు ఏమైంది, అనేకులు వారి వలన దీవెన పొందామన్నమాట, అనేకులు దీవించబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ప్రార్థనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, వాక్యానికి కూడా ప్రియులారా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 1 కొరింథీయులు 10వ అధ్యాయము 3-4 వచనంలో ప్రియులారా మనం చూస్తే మా వాక్యం కూడా చదువుతారా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనంలో ప్రియులారా మనం చూస్తే క్రీస్తు గురించి రాయబడింది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తు. త్రాగిరి భుజించాము, త్రాగాం. కాబట్టి ఆ బండ క్రీస్తు అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అలాగే వాక్యంతో నింపబడాలి అనమాట. ఇది రెండు ప్రియుల దేవుని బిడ్డలుగా మనకు అవసరం, పరిశుద్ధాత్మతో నింపబడాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్ దేవా మీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేయాలి, కోరుకోవాలి. అంత్యకాలంలో కడవరి కాలంలో ప్రతి ఒక్కరు నా ఆత్మతో కుమరిస్తామని దేవుడు చెప్పారనమాట. అది తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నింపదల చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మలో పాటలు పాడాలి, నేర్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు, ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిస్తాడు. ఆత్మలో ఎలాగ పాట పాడాలి, ఆత్మలో ఎలాగ ప్రార్థన చేయాలి. దానిలో ప్రియులారా నంబర్ 1 గా మనం చెప్పవచ్చు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీయులు 14:18 రాయబడింది, నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను అనమాట. కాబట్టి అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసిన వ్యక్తి ఏం జరుగుతుంది, వారు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా బలపరచబడుతుంది, పరిశుద్ధాత్మ నదులు అధికంగా ప్రవహిస్తుంది, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు ఆ వ్యక్తి ద్వారా అధికంగా దేవుడు చేస్తాడనమాట, అధికంగా దేవుడు వాడతాడనమాట. ఇప్పుడు ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన ఎంతగా బలపరచబడుతున్న కొద్ది అధికంగా దేవుని యొక్క రాజ్యం, యేసుక్రీస్తు నామం కొరకు రాజ్యం వరకు వాడబడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు అది కోరుతుంది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. కాబట్టి దానిలో పిల్లలు మనం హార్డ్ వర్క్ చేయాలి, నమ్మకంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూస్తున్నాం, రూతు పొలములో వచ్చిన తర్వాత హార్డ్ వర్క్ చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని రాజ్యం, దేవుని పొలములో వచ్చిన మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రియులరా నమ్మకంగా పని చేసుకోవాలి, నమ్మకంగా పని చేయాలన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి నమ్మకంగా పని చేసిన వారికి రివార్డు కూడా ఉంది అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కాలంలో నమ్మకంగా బ్రతికినట్టు యేసుమల దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించునాక. అలాగే రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా మనం చూసినట్టే, సో షీ సాట్ విత్ హిస్ హార్వెస్టర్స్. కాబట్టి రూతు ఏం చేశారు, ఆ పని చేసే వారితో
కూర్చుంటామన్నమాట. కాబట్టి మనం కూడా మీన్ యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కొత్తగా జన్మించిన మనం కూడా రక్షణ పొందిన దేవుని బిడ్డలతో కూడా కూర్చోవలసిన పరిస్థితి ఉంది అనమాట. అది ఇప్పుడు జరుగుతుంది మీటింగ్ అంటే అదే అపోస్తల బోధ యందును ప్రార్థన యందును రొట్టె విరుచుడు అందును సంఘ సహవాసం. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తుతో సమయం గడపాలి, అలాగే యేసే బిడ్డలతో కూడా పిల్లలు మనం సమయం గడపాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సో షీ సాట్ విత్ హిస్ హార్వెస్టర్స్ అండ్ బోస్ గేవ్ హెర్ సమ్ రోస్టెడ్ గ్రెయిన్ టు ఇట్. తర్వాత కూడా మనం చూస్తున్నాము బోయిజు ఇంకా రోస్టెడ్ గ్రెయిన్ అనే రాయబడింది. మా తెలుగు బైబిల్లో అది చదవండి ఆ మాట 14 స్తోత్రం. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఎస్, కాబట్టి అంటే స్పిరిచువల్ ఫుడ్ అనమాట స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుతో మనం పరలోక భవిష్యత్తుతో మనం కలిసి ఉన్నప్పుడు మనకు స్పిరిచువల్ అంటే దేవునితో సమయం గడిపిన వ్యక్తులుగా మనం ఉంటే మనం ఎక్కువ దేవుని నుండి పొందే వారిగా దేవుడు ప్రియులారా తప్పకుండా కృప అనుగ్రహిస్తాడనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా తప్పకుండా కృప చూపే దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ప్రియులారా చేసి మనం సమయం ప్రియులారా గడుపుదాం, అదేంగా సమయం ప్రియులారా గడుపుదాం. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము షీ ఏట్ ఆల్ షీ వాంటెడ్, అంటే ఆమెకు అవసరమైనంత కూడా తిన్నామన్నమాట. అవసరమైన తినాలి అనమాట. కాబట్టి మనం అదేంగా తినాలి, తప్పు కాదు. స్పిరిచువల్ ఫుడ్ ఎంత మనం తిని ఉంటే మనకు ప్రియులారా డైజెషన్ ప్రాబ్లం ఇలాంటి ఉన్న సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ రాదు అనమాట. ఎంతైనా ఎక్కువ తినవచ్చు. కాబట్టి మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎక్కువ తినాలి అనమాట. అంటే మనం కన్నులు మంచి పని చేస్తున్నప్పుడు, మంచి చెవులు మంచి పని చేస్తున్నప్పుడు, మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు యేసేతో సమయం గడపాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కువ పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఎక్కువ మనం వాక్యాలు గుంజుకోవచ్చు అనమాట, మన ఆత్మలో నింపుకోవచ్చు అనమాట. అది దేవుని చిత్తం అనమాట. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:16 కూడా రాయబడింది. సమృద్ధి ఐశ్వర్యంతో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నివసింపనీయుడే అని రాయబడింది. యేసే మాటలు మన ఆత్మలో నింపుకోవాలి. అదే ఈటింగ్ అనమాట, అంటే భుజించుకోవడం, వాక్యం భుజించుకోవాలి అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎవరైతే వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వల్ల అధికంగా భుజిస్తారో వారు ఈ కాలంలో బలవంతులుగా బ్రతుకుతారు అనమాట. కాబట్టి మీరు బలవంతులుగా బ్రతకాలంటే యేసే మాటలు ఊహించాలి, వేరే షార్ట్ కట్ లేదనమాట. పరిశుద్ధాత్మను పానం చేసుకోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు మాటలు భుజించుకోవాలి పరిశుద్ధాత్మ సహాయం వల్ల. ఇది రెండు ప్రియుల నమ్మకంగా చేస్తున్న వ్యక్తులు ఉంటే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో దీవెన అనుభవంగా మార్చబడతాయి అనమాట. ప్రతి ఏరియాలో దాని యొక్క ఎఫెక్ట్ మేలు మన అనుభవంగా మార్చబడతాయి. మనం మాత్రం కాదు, అనేకులు దీవించబడతాయి అనమాట. నమ్మకం ఉంటే అనేకులు మీ ద్వారా దీవించబడతాయి, నా ద్వారా దీవించబడతాయి అనమాట. అది దేవునికి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము షీ ఏట్ ఆల్ షీ వాంటెడ్ అండ్ స్టిల్ హ్యాడ్ సమ్ లెఫ్ట్ ఓవర్. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము రూతు 15 ప్రియులారా మనం చూస్తుంది when Ruth went back to work again, Boaz ordered his young men, let her gather grain right among the sheaves without stopping her. కాబట్టి 15 ప్రియులారా తెలుగు బైబిల్ తెలుగు చదవండి. ఆమె ఏరుకునుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి. అంటే ఆమెను ఆడంగపరచొద్దనమాట. ఆమె పని చేస్తున్నాము కదా, నమ్మకంగా చేస్తున్నాము, కాబట్టి ఆమెను ఎవ్వరూ ఆడంగపరచవద్దు. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనల్ని కూడా యేసునామములో ఎవరు ఆడంగపరచకుండా దేవుడు తప్పకుండా మాట్లాడతారు. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే స్పిరిచువల్ విషయంలో, ఆత్మీయ విషయంలో ప్రియులారా మనం ఎదగడానికి పరలోక యేసుక్రీస్తుతో ఉన్న రిలేషన్షిప్ లో మనం ఎదగడానికి ఒకవేళ కొందరు ఆడంగపరుస్తారేమో, కానీ దేవుడు ఏం కోరుతుంది, ఎవరు ఆడంగపరచవద్దని దేవుడు కోరుతుంది. ప్రభు ఏం కోరుతుంది, ఎవరు ఆడంగపరచవద్దని దేవుడు కోరుతుంది. అనగానే మనకు తెలుసు సాతాను అడ్డుపడతాడనమాట. సాతానుకు పని అదనమాట. మాక్సిమం పరలోక భవిష్యత్తు నుండి, క్రిస్తుత్వ ప్రేమ నుండి మనల్ని ఏ విధమైన సరే లోగాసును చూపించుకొని కానీ ఏ విధమైన సరే మన మనసును డైవర్ట్ చేయడానికి ఈబుల్ స్పిరిట్ తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. కానీ యేసునామములో అది తొలగిపోయినాక, అది ఫెయిల్ అయిపోయినాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా సాతాను క్రిస్తు నుండి మనల్ని డైవర్ట్ చేయడానికి మనల్ని అందరిని కూడా
చాలా ప్రయత్నం చేశారు, కానీ దాని నుండి మీరు ఓవర్కమ్ చేశామన్నమాట. హల్లెలూయా. దేవుడు ఎన్నోసారి మనల్ని విడిపించాం, తప్పించాం. కాబట్టి దేవుని ప్రియులారా మనం స్తుతించుకోవాలి. ఇప్పుడు ఈ మీటింగ్ లో మీరు ఉదయకాలం పాలు పంపుతున్నామంటే సాతాను తంత్రాలను మీరు ఓవర్కమ్ చేసుకొని వచ్చామన్నమాట. కొందరకు బాడీలో రకరకాల బలహీనత కావచ్చు, లేదంటే పెయిన్స్ కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్. కాబట్టి అన్నిటినూ ప్రియులారా మీరు ఓవర్కమ్ చేసుకొని యేసుతో సమయం గడపడానికి దేవుడు మనకు ఈ ఉదయకాలం దేవుడు కృప చూపిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. కాబట్టి అది మన గొప్పతనం కాదు, దేవుని కృప అనమాట, దేవుని కరుణ అనమాట, దేవుని దయ అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సహాయం వలన ప్రియులారా ఈ రోజు మనం యేసునామములో కలిసి మనం ప్రార్థన చేస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. లేదంటే సాధ్యం కాదనమాట. కాబట్టి ఆడంగపరిచేది యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో ప్రియులారా మనం ఏదోకుండా ఆడంగపరిచేది దెయ్యాలన్నమాట, ఈవిల్ స్పిరిట్ అనమాట. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు ప్రియులారా కృప చూపినట్టు వందనాలు. ఇంకా సాతాను విషయం ప్రియులారా మనం చూసినట్లయితే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు ఆల్రెడీ సాతాన్ని ఓడించామన్నమాట. ఇప్పుడు ఈ పాంబులను, తేళ్లను, శత్రువుల అందటి మీద తొక్కడానికి కూడా దేవుడు మనకు అధికారం అనుగ్రహించును. ఏ దెయ్యాలు మనకు హాని చేయలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్న ప్రియులారా మనకు ఏ సాతాను ఏ శ్రమలో హాని చేయలేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రభుత్వం ఉన్న సహవాసములో కొనసాగించాలి, ప్రార్థనలు, ఆరాధన, వాక్యములో కొనసాగించాలి. అలాగే పరిశుద్ధాత్మతో కలిసి మనం కొనసాగించబడుతున్న కొలది లోతైన ఆత్మీయ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా తప్పకుండా నడిపిస్తాడు. అదే ప్రియులారా గొప్ప రివైవల్ గా వస్తాయి అనమాట. మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, పరిశుద్ధాత్మతో నింపబడి అనుభవాలు, పరిశుద్ధాత్మ ఫలం వరాలతో నింపబడి జయ జీవితం, అనేక ఆత్మలు సంపాదించే అనుభవం అనమాట. దేవుని స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. సంఘమందుడే ఆత్మలతో నిండిపోయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవంలోనికి యేసులో నడిపించినాక, అలాగే అనేక సంఘాలు యేసులో కట్టినట్టు, అనేక సంఘాలు స్థాపించినట్టు కూడా పరిశుద్ధాత్మతో నింపి దేవుడు మనను యేసులో వాడినాక యేసులో. కాబట్టి ఇదంతా కూడా ప్రియులారా మనం యేసుక్రీస్తుతో ఉన్న ఆ ప్రేమ, రిలేషన్షిప్, ఆ సహవాసం ద్వారా దాని యొక్క రిజల్ట్ అనమాట. దాని యొక్క రిజల్ట్ అని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 16వ వచనం చదువుతారమ్మా. 16. మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆమెను గద్దింపవద్దు అంటే డూ నాట్ గివ్ హెర్ ఏ హార్డ్ టైం, అంటే హార్డ్ టైం ఇవ్వద్దు అనమాట, అంటే డిఫికల్ట్. కాబట్టి ప్రభు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేస్తాడు, మన లైఫ్ లో మనకు సహాయం చేస్తాడు. అంటే సంతోషం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నెమ్మది ఇచ్చే దేవుడు అనమాట. హార్డ్ గా ఉండనట్టు దేవుడు హార్డ్ టైం అంటే డిఫికల్ట్ టైం, హార్డ్ టైం అలాగే దేవుడు మనకు ఇవ్వలేదు అనమాట. దేవుడు మనం చూదాని నెమ్మదిగా మనం బ్రతికినట్టు, సమాధానంగా, సంతోషంగా ప్రియులారా మనం బ్రతుకు కొరకు సహాయం చేసే దేవుడు అనమాట. మన ఆత్మీయంగా ఏదైనట్టు ప్రార్థనలో గాని, ఆరాధనలో గాని, సేవలో గాని చక్కని కుటుంబ జీవితం కలిగి మన సమాధానం, సంతోషంగా, నెమ్మదిగా బ్రతికినట్టు ప్రభు మనకు ఎల్లప్పుడూ సహాయం చేసే దేవుడు అని సత్యం ప్రియులారా మనకు అర్థం చేసుకోవాలి. జీవితాన్ని హార్డ్ గా దేవుడు చేయలేదన్నమాట. ఇప్పుడు ప్రభు వ్యతిరేక ప్రాముఖ్యమైన ఉద్దేశం మనకు సహాయం చేయడానికి కొరకు అనమాట, మన మేలు కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా డు నాట్ గివ్ హెర్ ఏ హార్డ్ టైం అని ప్రియులారా చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 17వ వచనం చదవండి. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దానిని దుల్ల కొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయను. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఇట్ ఫిల్డ్ అండ్ ఎంటైర్ బాస్కెట్. ఆమె పాత్ర అందు కూడా, బాస్కెట్ అందు కూడా నింపామన్నమాట. సో ఎందుకంటే హార్డ్ వర్క్ చేసిన కాబట్టి ఇప్పుడు బైబుల్ కదా మన స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే మన ఆత్మ నింపుకోవాలన్నమాట. వాక్యంతో, పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ నింపబడిన వారిగా ఉండాలి. వాక్యంతో నింపబడిన వారిగా ఉండాలి. ఆత్మతో నింపబడిన వారిగా ఉండాలి. అది స్పిరిట్ ఫిల్ లైఫ్ అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం అది ప్రభు ప్రియులారా కోరుతుంది. దేవుని ప్రేమతో నింపబడిన జీవితం, దేవుని ఆత్మతో నింపబడిన జీవితం, దేవుని శక్తితో నింపబడిన జీవితం, దేవుని యొక్క పరిశుద్ధతో నింపబడిన జీవితం, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క సమాధానంతో, పరిశుద్ధాత్మ ఫలంతో, వరాలతో నింపబడిన జీవితం ప్రియులారా దేవుడు ప్రియులారా కోరుతుంది. నా పట్ల, మీ పట్ల కోరుతుంది. స్తోత్రం. కాబట్టి వాక్యములో మనం కొరత ఉండే
అదే ప్రియులారా చాలా విషయాలు పెండింగ్ గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాక్యములు మన కొరత ఉన్న అనుభవం, వాక్యములు మన కొరత ఉండే ఫియర్ స్పిరిట్ మనల్ని ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. ఏసే మాటలు మన ఆత్మలో తక్కువ ఉండే, కొరత ఉండే, పరిశుద్ధాత్మతో దింపబడలేని స్థాయిలో ఉండే ఫియర్ స్పిరిట్ ప్రియులారా మన ప్రాణములో ప్రభావం చేసి దేవుని చిత్తానుసరమైన ఆశీర్వాదాలు అనుభవించకుండా ఈబుల్ స్పిరిట్ చేస్తాడనమాట. కాబట్టి వాక్యంతో నింపబడుతున్న కొలది ఏమవుతుంది? ఫియర్ తొలగిపోతుంది అనమాట. కాబట్టి పరిపూర్ణ ప్రేమ, ఏసే ప్రేమ భయాన్ని తొలగిస్తుంది అనమాట, భయాన్ని తీసివేస్తుంది అనమాట. కాబట్టి ఏసయ వాక్యం, ఏసయ ఆమె ఆత్మతో మనం నింపబడాలి ప్రియులు. అప్పుడు దుఃఖం నయమైపోతుంది, నిరాశలు దూరమైపోతాయి, శాపాలు తొలగిపోతాయి, దారిద్ర్యం స్పిరిట్ పారిపోతాయి అనమాట, దారిద్ర్యం దూరం అయిపోతుంది అనమాట, బలహీనత దూరం అయిపోతుంది అనమాట. ఎంతగా మనం ఏసే మాటలతో నింపబడుతున్న కొద్ది మనం అంతగా బలపరచబడుతుంది, అంతగా ధైర్యవంతులుగా మార్చబడుతుంది అనమాట, బలవంతులుగా మార్చబడుతుంది అనమాట. కాబట్టి అందుకొరకు యేసుక్రీస్తు పేరు మీరు ఫోకస్ చేయాలి. దేని కొరకు మీరు మీ టైము కేటాయించాలి, మీ ఎనర్జీ స్పెండ్ చేయాలి అనమాట. వాక్యం పూర్చే విషయంలో మీరు సమయం గడపాలి. యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పారు. అపోస్తలుల గారి 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. శిష్యులతో చెప్పారు, మీరు యెరూషలేము నుండి వెంటనే మీరు వెళ్ళవద్దు, మీరు వేచి ఉండాలి, ఆత్మ కొరకు వేచి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు వెళ్ళాలని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ఎందుకంటే ప్రభువుకు తెలుసు మనకు బలం కావాలి, శక్తి కావాలి. కాబట్టి ఏసే మాటలు అనమాట మన బలం. ఏసయ ఆత్మతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా, పరిశుద్ధాత్మతో ఏసే మన నింబతున్న కొలది మన బలవంతులుగా మార్చబడతాయి. కాబట్టి మన బలవంతులుగా ఉండాలని ప్రియులరా దేవుడు కోరుతుంది. మన బలహీనతగా ఉండవద్దు అనమాట. మన బలవంతులుగా ఉంటేనే ఇద్దరికి సహాయం చేయడానికి వీలుంది, లేదంటే ఇద్దరు మనకు సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దేవుడు కోరుతుంది మన ఇద్దరులకు సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనమాట, మనం బలపరచబడాలి అని ప్రియులరా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులరా మనం సమయం గడుపుద్దాం. ఇట్ ఫిల్ ఆన్ ఎంటైర్ బాస్కెట్. ఇప్పుడు యోసేపు గురించి ప్రియులరా మనం చూస్తున్నాం. పాత నిబంధన కాలంలో కూడా ధాన్యం అందు కూడా యోసేపు స్టోర్ హౌస్ అందు కూడా నింపినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తర్వాత ఇచ్చినట్టు మనం నేర్పిస్తుంది. కాబట్టి నింపడానికి ఒక కాలం ఉంది అనమాట, ఇవ్వడానికి కూడా ఒక కాలం ఉంది. ఇప్పుడు నమ్మకంగా మనం వాక్యం పొందేవారు ఉండే, వాక్య ప్రదేశం మనం పొందేవారు ఉండే, ప్రభుత్వ సమయం గడిపేవారు ఉండే, మనం నమ్మకంగా ఇచ్చేవారుగా కూడా దేవుడు వాడతారనమాట. ఇవ్వడం అంటే మన ఇద్దరులకు వాక్యాలు నేర్పించినట్టు, వాక్యాలు ప్రియులారా ప్రీచింగ్ చేసినట్టు దేవుడు వాడతారనమాట. సువార్త, ప్రేమ సువార్త ప్రకటించినట్టు దేవుడు వాడతారు. ఇప్పుడు నింపబడడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఎంతగానో నింపబడుతున్నా కాబట్టి అదేంగా ప్రియుల పరిశుద్ధాత్మ సహాయం వలన మనం నింపబడుతున్న కొద్ది అదేంగా దేవుని రాజ్యం వరకు మీరు వాడబడతాయి అనమాట. అదేంగా నింపబడుతున్న కొద్ది ఫ్రూట్ ఎక్కువ వస్తాయి అనమాట, ఫలం ఎక్కువ వస్తాయి అనమాట. సెల్ఫిష్ ను అంటే స్వార్థాన్ని ఓవర్కమ్ చేసుకొని బ్రతికినట్టు అది చాలా సహాయపడుతుంది అనమాట. కాబట్టి అదేంగా ఫలించినప్పుడు తండ్రికి ప్రియుల తండ్రికి మహిమ వస్తాయి. నా బ్రతుకు ద్వారా, మీ బ్రతుకు ద్వారా మనను సృష్టించిన, మనల్ని నిర్మించిన జీవంగా దేవుడు అవి మహిమపరచబడతాయి అనమాట. తండ్రి యొక్క నామం మహిమపరచబడతాయి. జీవంగా దేవుడు మనలో ఆనందిస్తాయి అనమాట. ఇప్పుడు మనం అది ఇంకా ఫలించిన కొలది దేవుడు ఆనందిస్తుంది. లేదు కాబట్టి దేవుడు ప్రియుల అది కోరుతుంది, మనం యేసునామములో ఈ కాలంలో అది ఇంకా ఫలించాలి. ఒకవేళ మన సమస్య గురించి చెప్తారేమో, హార్డ్ టైం ఏమో హార్డ్ టైముగా ఉంది, డిఫికల్ట్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుకు డిఫికల్ట్ ఏమీ లేదు. ఎంత హార్డ్ అయినా సరే, ఎంత డిఫికల్ట్ టైం అయినా సరే దేవుడు దాన్ని మార్చడానికి దేవునికి ఇస్తాడు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం మన యేసుక్రీస్తుతో సమయం గడపడం, ఏసే మాటలు ఊహించుకోవడం. అప్పుడు ఏమవుతుంది? సమస్యలను ఓవర్కమ్ చేసినట్టు దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమస్యలు హార్డ్ టైం అని మనం ఎందుకు ఎక్కువ చెప్తున్నామంటే మన పరిస్థితులు చూస్తున్నాం అనమాట. యేసుక్రీస్తుని ప్రియులరా మనం చూస్తున్న కొలది, ధ్యానిస్తున్న కొలది పరిస్థితులు చాలా సులభంగా పరిశుద్ధాత్మ నింపబడి జయంతో ప్రియులరా మనం బ్రతికినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. కాబట్టి పరిస్థితులు మార్చబడాలంటే ఏం చేసుకోవాలి? వాక్యం పోల్చుకోవాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి. అలాగే మనం నమ్మకంగా ఈ విషయంలో ప్రియులరా మనం నమ్మకం ఉండాలి. దాని యొక్క రిజల్ట్ మీ జీవితంలో మాత్రం కాదు, మీ కుటుంబ జీవితంలో మాత్రం కాదు, మీ ఇంటిలో మాత్రం కాదు, మీ చుట్టాల జీవితంలో మాత్రం కాదు, మన రాష్ట్రంలో దాని యొక్క రిజల్ట్ జరుగుతాయి అనమాట. మన రాష్ట్రం, దేశంలో కూడా దాని యొక్క ప్రభావం జరుగుతాయి అనమాట. అంటే అనేకులు దర్శనం పొందుతారనమాట. అనేకులు ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తుంటే మార్చబడదు. అంత పవర్ అనమాట. మన ప్రభువులో అంత శక్తి ఉంది.
లేదు గోడ్స్ యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క శక్తి అనమాట. యేసుక్రీస్తు గోడ్స్ విస్టమ్. కాబట్టి యేసుక్రీస్తులో శక్తి సమృద్ధి ఉంది, పవర్ సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి ఆ పవర్ ప్రియులారా మనం రిలీజ్ చేసే వారిగా మార్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మాటలు మనం బోధిస్తున్న కొలది, పరిశుద్ధాత్మ నింపబడుతున్న కొలది మనం పవర్ హౌస్ గా మార్చబడతాయి, పవర్ రిలీజ్ అవుతాయి అనమాట. అంటే మీరు దేవుని యొక్క పవర్ హౌస్ గా దేవుడు మనల్ని నిలబడిన ఒకటి స్తోత్రం. అంటే దేవుని శక్తి ప్రవహించడానికి వరకు దేవుడు నిన్ను ఒక ఛానల్ గా వాడతారనమాట, ఒక పాత్రగా దేవుడు వాడతారు. కాబట్టి నింపబడే అనుభవం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నింపబడుతున్న కొలది ఆ శక్తిగా రిలీజ్ అవుతాయి అనమాట. ఫేత్ కూడా మనం వాడుకోవాలి. ఫేత్ విశ్వాసం మనం వాడుకోవాలి. విశ్వాసం మనం వాడుతున్నప్పుడు మన ఆత్మ నుండి శక్తి అలాగే రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఒకరోజు కాదు, దేవుడు కోరుతుంది బ్రతినంతకాలం దేవుని యొక్క శక్తి రిలీజ్ చేసేవారు ఉండాలని దేవుడు కోరుతుంది. స్తోత్రం. కాబట్టి పేతురు ప్రియులారా మనం చూస్తుంటే బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యములు మనం చూడవచ్చు. పేతురు పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి నడిచినప్పుడే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగినట్టు బైబిల్ మనకు నేర్పిస్తుంది. పౌలు ప్రియుల పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత పౌలు ఖర్చీఫ్ కానీ బట్టలు కానీ ఇద్దరు తాకినప్పుడు కూడా దురాత్మలు పారిపోయినట్టు, స్వస్థ జరిగినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు స్తోత్రం, హల్లెలూయా, అభిషేకం రిలీజ్ అవుతున్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తప్పకుండా జరుగుతాయి. ప్రియుల తప్పకుండా జరుగుతాయి. హీలింగ్ జరుగుతాయి, మిరకలు జరుగుతాయి, ఆమె ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి మనం నమ్మకంగా వాక్యం భుంచుకోవాలి. స్పెండ్ ఎనర్జీ, మన ఎనర్జీ మనం వాడుకోవాలి. వాక్యం యేసుతో సమయం గడిపే విషయంలో మనం సమయం గడపాలి. ప్రార్థనలో సమయం గడపాలి. పోలీసులో ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, 24 గంటలు కావచ్చు, పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ నడిపిలో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి. ఒకటి సత్యం ప్రియులారా, శక్తి రిలీజ్ అవుతుంది. దేవుని కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అపవాది క్రియలు తప్పకుండా సంపూర్ణంగా లయమైపోతాయి. కాబట్టి ఫేత్ఫుల్ ఈ విషయంలో ప్రియులారా మనం ఫేత్ఫుల్ ఉండాలని జీవంగల దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం చూస్తున్నాము రూత్ ఏం చేశారు, ఇట్ ఫిల్ అండ్ ఎండైర్ బాస్కెట్, అంటే హార్డ్ వర్క్ చేశాం, నమ్మకంగా నింపామన్నమాట. అది మేలుకరంగా మార్చాం. కాబట్టి మనం కూడా ఈ కాలంలో నింపేవారుగా ప్రియులారా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, నింపబడుతున్నాం అనమాట. వాక్యంతో ఆత్మతో నింపబడాలి, కానీ అది వాడుకోవాలి అనమాట. నింపబడడం మాత్రం కాదు, నింపబడాలి, దానితో పాటు అది యూజ్ చేసుకోవాలి, ప్రాక్టికల్ లైఫ్ లో తీసుకొని వెళ్ళాలి అనమాట. రోగాలతో ఉన్న వారిని చూసినప్పుడు వెంటనే మన హాస్పిటల్ గురించి పేరు చెప్తారని, అంటే దానికి అర్థం మనలో దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం, దానికి విలువ, దానికి పవర్, అది ఎంత గొప్పదని మనకు గ్రహింపు లేదు. కాబట్టి మనలో ఇచ్చిన క్రీస్తు ఎంత గొప్పవాడని గ్రహింపు లేదు అంటే మనం సొల్యూషన్, వేరే చాలా సొల్యూషన్ చెప్తారని. ఇప్పుడు సొల్యూషన్ యేసుక్రీస్తు అనమాట, దేవుని యొక్క శక్తి అనమాట, ఏసే మాట అనమాట సొల్యూషన్, పరిష్కారం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం యేసుక్రీస్తు ఎంత గొప్పవాడని మనం గ్రహించుకోవాలి. మనలో వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి గెలిన దేవుడు, ఎంత బెల్లం గెలిన దేవుడు. ఆ గ్రహింపులో మనం ఎదుగుతున్న కొద్ది పరిష్కారం, అంటే సమస్యలకు పరిష్కారం వస్తుంది అనమాట. మీ యొక్క సమస్యలకు పరిష్కారం రావాలంటే మీరు యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడని గ్రహింపులో మీరు ఎదగాలి. గ్రహింపులు ఎదుగుతున్న కొద్ది ఇప్పుడున్న సమస్యలు చాలా చిన్నదిగా అనిపిస్తాయి అనమాట. ఇప్పుడు మీ సమస్యలు చాలా గొప్పదిగా అనిపిస్తున్నాయంటే దానికి అర్థం యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడని గ్రహింపు మీకు తక్కువ ఉంది అనమాట. యేసుక్రీస్తు వాక్యం ఎంత పవర్ఫుల్ అని, యేసే అభిషేకం ఎంత గొప్పదని గ్రహింపు తక్కువ ఉంది అనమాట. అంటే గ్రహింపు తక్కువ ఉండడానికి కారణం ఏంటిది, దేవుని చిత్తం లేని అనవసరమైన మెసేజ్ లేదంటే మాటలు, తెలివి మిమ్మల్ని ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి మనల్ని ఎవరి ప్రభావం చేయాలి, యేసే ప్రభావం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం చేయాలి, వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆత్మలో వాక్యం అధికం నింపబడుతున్న కొలది వాక్యం మనల్ని పరిపాలన చేస్తుంది, యేసే మనల్ని పరిపాలన చేస్తుంది. అప్పుడు జయం, సంతోషం, సమాధానం, విడుదల, మేలు, ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం స్పెండ్ టైం విత్ జీసస్, మన దేవునితో ప్రియులారా మనం సమయం గడిపే వారిగా ఉండాలి. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, తర్వాత రూతు ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ అడుగుతానమాట. 19వ వచనం చదువునాము. 19వ వచనం. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకొంటివి, ఎక్కడ పనిచేసితివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడును కాక అనగా, ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతని పేరు బోయజు అనెను.
ఎస్. కాబట్టి ఇప్పుడు ఇలా అత్త అడిగామన్నమాట, స్తోత్రం, నీవెక్కడ ఏరుకుండేది అంటే ఎక్కడ పని చేసామన్నమాట. వేర్ డిడ్ యూ గ్యాదర్ ఆల్ దిస్ గ్రెయిన్ టుడే, ఎక్కడి నుండి ఇదంతా దొరికింది, ఎందుకంటే ఎక్కువ ఉంది అనమాట, ఎక్కువ ఉంది. ఏ పొలంలో నువ్వు పని చేస్తున్నారు, ఎవరి దగ్గర నువ్వు పని చేశారు, ఎందుకంటే సమృద్ధి అనుభవం అక్కడ చూడవచ్చు అనమాట. అంటే ఎక్కువ ఉంది అనమాట, ఆమె కోరు దానికంటే ఎక్కువ ఉండవచ్చు. అందుకని స్పెషల్ గా అడుగుతున్నాను అనమాట. వేర్ డిడ్ యూ గ్యాదర్ ఆల్ దిస్ గ్రెయిన్ టుడే, నయోమి ఆస్క్డ్. వేర్ డిడ్ యూ వర్క్. కాబట్టి ఆ పేరు చెప్పక ముందే నయోమి దేవుని మాట పలికామన్నమాట. ఎందుకంటే అంత సమృద్ధి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే తక్కువ లేదు, ఎక్కువ ఉంది అనమాట. కొదవ లేదు, ఎక్కువ ఉంది అనమాట. ఆ చూపులే అర్థమైంది అనమాట. కాబట్టి నయోమి ఏం చెప్పారు, మే ద లార్డ్ బ్లెస్ ద వన్ హూ హెల్ప్డ్ యూ. నీకు ఎవరైతే సహాయం చేశారో దేవుడు వారిని దీవించినాక అని మాట్లాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరలోక భవించి యేసుక్రీస్తు యొక్క పొలంలో పనిచేస్తున్నప్పుడు ప్రియులారా మనకు కొదువ రాదనమాట. ఒకవేళ కొదువ ఉన్నా గానీ కొదువ తీర్చబడుతుంది. అంద ధనవంతుడు మన దేవుడు అనమాట, అంద ఐశ్వర్యవంతుడు మన దేవుడు, అంద శక్తివంతుడు, అంద బలవంతుడు. కానీ పరలోక యేసుక్రీస్తు యొక్క పొలంలో పని చేస్తున్న తర్వాత కూడా మన కొదువ ఇప్పుడు కూడా అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏంటిది అంటే ప్రాముఖ్యంగా మనం నమ్మకంగా లేదేమో, హార్డ్ వర్క్ చేయడం లేదేమో, మనం సమయం వేరే విషయానికి కేటాయిస్తున్నారేమో, అంటే దేవుడు పిలిచారు కరెక్టే గాని ఆ పిలుపుకు తగినట్టు మనం బ్రతకడం లేదేమో, పిలుపుకు తగినట్టు మనం సమయం గడపడం లేదేమో, ఎనర్జీ స్పెండ్ చేయడం లేదేమో. సోదరు, కాబట్టి పేరు మాత్రం సరిపోలేదు. పేరు మంచిది కానీ పిలుపుకు తగినట్టు, పిలుపు గొప్పది కానీ పిలుపుకు తగినట్టు బ్రతకాలి అన్నమాట. సమయం గడపాలి పిలుపుకు తగినట్టు. కాబట్టి సమయం విలువ మనం అర్థం చేసుకోవాలి. సమయం చాలా ప్రాముఖ్యం. సమయం విలువ అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించిన కొలది సమయం విలువ కూడా మనకు అర్థమవుతుంది. సమయం మనకు ఎవరు ఇచ్చామని అర్థం చేసుకోవాలి. సమయం ఈ జీవితం ఎవరు ఇచ్చాము, ఈ సమయం అంత కూడా కలిపి జీవితం అని మనం ఒక మాటలో చెప్తాం. ఇప్పుడు ఎవరు జీవితం ఇచ్చాము అది మనం గ్రహించుకోవాలి. అది గ్రహించినప్పుడు ఇచ్చే దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించిన కొలది సమయం విలువ కూడా అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడని గ్రహింపు మనకు లేదు అంటే సమయం కూడా మనం పట్టించుకోలేదన్నమాట. ఇప్పుడు చాలా మంది అదే చేస్తున్నాం, సమయం వ్యర్థం చేస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి సమయం ఎలాగ వాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించిన సమయం ఎలాగే మనం అది వాడుకోవాలని దేవుడు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి మనం దేవునితో ప్రార్థన చేయాలి. ప్రభువా, మీరు ఇచ్చిన సమయం, ఈ జీవితం ఎలాగ నేను చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలాగ వాడుకోవాలి అని నాకు జ్ఞానం దయము, బుద్ధి చేయము, కృప దయమని ప్రార్థన చేసేవాడు దేవుడు మాట్లాడతారు. దాన్ని బట్టి మనం బ్రతకాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది రూతు నమ్మకంగా వర్క్ చేశాము. కాబట్టి వేర్ డిడ్ యు గ్యాదర్ ఆల్ దిస్ గ్రెయిన్ టుడే. కాబట్టి ఈ రోజు మనతో ఒకవేళ ఎవరైనా అడిగినప్పుడు మీరు ఎక్కడే పని చేస్తున్నారు, ఎక్కడే మీరు ఏం చేస్తారు, చాలా మంది అడుగుతారు. ఈ పని ఏంటిది మీ పని, మీ ఎవరు, అంతా అడుగుతారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం సోదరం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నదే రూత్ ఏమో భయపడలేదన్నమాట. రూతు మనం చూసినట్లయితే ధైర్యంతో చెప్పామన్నమాట. నేను బోయచ్చు పొలంలో ఈ రోజు పని చేస్తామని ఉన్నట్టుగా చెప్పామన్నమాట. కానీ ఈ విషయంలో మనం చాలాసారి భయపడతారేమో. ఈ విషయంలో మనం చాలాసారి మనుషులను బట్టి మనం భయపడతారేమో. అంటే మనుషులు ఏమనుకున్నారేమో, నేను పరలోక పోవచ్చు ప్రభు యేసుక్రీస్తు పొలంలో నేను పని చేస్తున్నామని, లేదా నిన్ను యేసు కుమార్తె అని చెప్తున్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారు అని అనుకొని ప్రియులారా మనం ఆ నామం చెప్పడం లేదేమో. ఇప్పుడు యేసు నామం బైబిల్లో రాయబడింది, అన్ని నామం కన్నా గొప్ప నామం. ఆ నామం ప్రియులారా మనం పలుకాలి, ఆ నామం మనం వాడుకోవాలి, అన్నదాన్ని వాడుకోవాలి, ఫెయిత్ఫుల్ గా వాడుకోవాలి. కాబట్టి అది నమ్మకంగా వాడుకోవాలి. అపవాదికర్యలు లయమైపోతాయి. యేసు నామం ప్రియులారా మనం నమ్మకంగా వాడుకోవాలి. కాబట్టి దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. కొందరు అడుగుతారు, మీరు ఎవరు, ఏంటిది, ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగినప్పుడు
పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో, వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉండే మన ఈజీగా అది ప్రేమ సువార్త చెప్పడానికి, గుడ్ న్యూస్ చెప్పడానికి మంచి అవకాశం. ఇప్పుడు గుడ్ న్యూస్, ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గుడ్ న్యూస్ అంటే మామూలు మన లోకానుసారంగా ఉన్న గుడ్ న్యూస్ టైప్ కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పడం. యేసుక్రీస్తు గుడ్ న్యూస్ పరిలాలు మనం చూస్తే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వచనంలో రాయబడి ఉంది. గుడ్ న్యూస్ లో పవర్ ఉంది అనమాట. ఒక వ్యక్తిని సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి అంత పవర్ ఈ గుడ్ న్యూస్ లో, ప్రేమ సువార్త, యేసుక్రీస్తు సువార్తలో ఉంది అనమాట. స్తోత్రం. ఇప్పుడు మామూలు ఎన్నో మంచి మాటలు, వార్తలు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు సువార్త ప్రియులారా మనం చూస్తున్న పరిశుద్ధాత్మ నింపబడి చెప్తున్నప్పుడు ఈవిల్ స్పిరిట్ నుండి హల్లెలూయా దాని నుండి బయట తీసుకొని వచ్చినట్టు అది పనిచేస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట. ఒకసారి చదువుతారమ్మా రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16, 17 వదన. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. కాబట్టి ప్రియులారా సిగ్గుపడలేదు అని రాయబడింది. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడిన పౌలు చెప్తున్నమాట, నేను సిగ్గు లేదు, ఎందుకంటే అంత గొప్పది అనమాట. ప్రేమ సువార్త, యేసయ్య సువార్త అంటే గుడ్ న్యూస్ అంటే పవర్ఫుల్ అనమాట. ఇంకా దానికంటే గొప్ప న్యూస్ ఏది లేదనమాట. దానికంటే గుడ్ న్యూస్ అంటే యేసుక్రీస్తు గుడ్ న్యూస్ అనమాట. అది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని పంపాము నా కొరకు, మనందరి కొరకు, మానవులందరి క్షేమం కొరకు, మేలు కొరకు అనమాట. కాబట్టి ఈ గుడ్ న్యూస్ ప్రియులారా మనం ప్రకటించాలి పరిశుద్ధాత్మ నింపబడి. ఇదే గొప్పది అనమాట. దీనికంటే గొప్ప న్యూస్ ఏదీ లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుకున్నారేమో ఇంకా గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గొప్ప ఆశీర్వాదం అంటే అది ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. అది ఆల్రెడీ తండ్రిని దేవుడు మనకు ఇచ్చేస్తాం అనమాట. ఆల్రెడీ ఇచ్చేసాం తండ్రిని దేవుడు, అదే ఇచ్చేసాం. తండ్రిని దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు, మీ కొరకు ఇచ్చేసాం. కాబట్టి విశ్వాసంతో మనం అది పొందుకోవాలి అనమాట. బై ఫేత్ మన హృదయంలో అంగీకరించుకోవాలి. అంటే దానికంటే ఇంకా గొప్పది ఏది దొరకలేదు, ఎవరు ఇవ్వలేదు. యేసుక్రీస్తు కంటే గొప్పది ఇంకా ఏదైనా వస్తా, ఇంకా ఏదైనా ఆశీర్వాదాలు వస్తా అని ఇక్కడ మీరు అనుకున్నారు. ఇంకా ఆశీర్వాదాలు. కాబట్టి యేసుక్రీస్తు కంటే గొప్ప ఆశీర్వాదాలు చూసుకొని ఉండే మీ సమయం వేస్ట్ అంది. ఇంకా దానికంటే గొప్పది ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన తండ్రి అయిన దేవుడు కూడా ఎంత గొప్ప దేవుడు అని అర్థం చేసుకోవాలి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని, ఎంత కరుణ దయగలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి అడగక మునిపే మనకి ఇచ్చేసామన్నమాట. మనం అడగలేదు, యేసుక్రీస్తుని నాకు ఇవ్వాలి అని మనం అడగలేదు. దానికి ముందే దేవుడు ఇచ్చేస్తామన్నమాట. అడగక మునిపే 2000 సంవత్సరాల క్రితమే తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు పంపించని ఇచ్చేసాం. స్తోత్రం. కాబట్టి ఆ కుమారుడు ప్రియులరా గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కుమారులో మనకు ఆశీర్వాదం ఉంది అనమాట. కుమారులు యేసుక్రీస్తులో మనకు అన్ని ఆశీర్వాదాలు ఉంది, ప్యాకెడ్ అనమాట. కాబట్టి అది విప్పడం నేర్చుకోవాలన్నమాట. యేసుక్రీస్తుని ఆశీర్వాదాలు, కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాము, మన ఆత్మలో అనుగ్రహించాము, పరిశుద్ధాత్మ వలన క్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాము. అది విప్పడం మనం నేర్చుకోవాలి, బై ఫెయిత్ మనం నేర్చుకోవాలి. కాబట్టి దానిలో ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకోవాలి, యేసుక్రీస్తుని మనం ప్రేమించుకోవాలి, లవ్ రిలేషన్షిప్ లో కొనసాగించబడాలి. అప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తులో ఉన్న దేవుళ్ళు మన అనుభవంగా మార్చబడుతుంది. అదే లవ్ రిలేషన్షిప్ ద్వారానే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తుని ప్రేమించడం, దానితో పాటు ఫేత్ పనిచేస్తుంది అనమాట. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని, పరిశుద్ధాత్మని యేసుక్రీస్తుని ప్రేమించుకొని, దానితో పాటు ఫేత్ వాడి ఆ దీవెనలు మన అనుభవంగా అనుభవించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా అనుదినం క్రిస్తువుని మనం అనుభవించుకోవచ్చు అనమాట. మహిమా నిరీక్షణ క్రిస్తువును పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం మనం అనుభవించాలి. హోలీ స్పిరిట్ ప్రసన్స్ మనం అనుదినం అనుభవించవచ్చు అనమాట. దేవుని యొక్క శక్తి మనం అనుదినం అనుభవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా సువార్త గుడ్ న్యూస్ మనం చెప్పాలి అనమాట. దేవునికి పరిశుద్ధాత్మ నింపబడి గుడ్ న్యూస్ చెప్పాలి, యేసుక్రీస్తు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము, రూతు బోయజు గురించి చెప్పే విషయంలో సిగ్గుపడలేదు, భయపడలేదు, ఏమనుకున్నారని. కాబట్టి పరలోక బోయజు ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పే విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచినాక
ఇప్పుడు ఆ కాలంలో మనం చూస్తున్నాము, పౌలు దాని కొరకు ఎక్కువ కష్టపడ్డాను. అది కూడా దేవుని కృప అని రాయబడింది. దేవుడు బలపరుస్తాడు ఈ కాలంలో మనల్ని. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, క్రీస్తు గురించి ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, యేసు గురించి మాట్లాడాలి అనమాట. యేసు గురించి చెప్పాలి, దేవుడు చేసిన మేలు గురించి చెప్పాలి, యేసు గురించి పుట్టే విషయం గురించి, యేసు గురించి బ్రతుకు 33 సంవత్సరం ప్రభు బ్రతిగా అలాగే పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మనలో బ్రతుకుతున్నాం అనమాట. మన జీవితంలో ఎన్నో విషయాలు ప్రభు ఇప్పుడు ఎన్నో విషయాలు దేవుడు చేశాం. ఆ విషయాలు ప్రియులార ప్రేమ సువార్త మనం చెప్పాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, చెప్పాలి అనమాట. ప్రభు గురించి చెప్పాలి. ఇప్పుడు మనల్ని కలుగజేసిన, మనల్ని నిర్మించిన, మన కొరకు ప్రాణం పెట్టిన, ఇంతగా ప్రేమించిన యేసు క్రీస్తు గురించి మనం చెప్పలేదు అంటే మనం ఎనర్జీ అంతా కూడా వేరే దాని కొరకు వాడుతున్నాం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం గాని సమయం గాని అందు కూడా వేరే దాని కొరకు మనం వాడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. తండ్రి చిత్తం కొరకు కాదు. ఇప్పుడు తండ్రి చిత్తం, జీవంగల దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడుతున్నామంటే క్రీస్తు గురించి చెప్పడం అనమాట. స్తోత్రం. అప్పుడు దేవుని చిత్తం కొరకు ప్రియులారా మనం ఎనర్జీ వాడుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా మనం ఎంతగా ప్రకటిస్తున్న కొద్దీ మనకు మేలు, ఇద్దరికి మేలు, నిత్యమైన మేలు. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా ఈ కాలంలో పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనేకులతో చెప్పే వారికి ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక దేవుడు బలం ఇస్తాడు, బలపరుస్తాడు. ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడుతున్నాడో, బలపరుస్తున్నాడో వారి కొరకు దేవదూతలు అందరూ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదుడు 100% సహాయం చేస్తాడు అనమాట. బలపరుస్తాడు, మీ ఆత్మను బలపరుస్తాడు, స్ట్రాంగ్ చేస్తాడు, ప్రాణం శరీరం కూడా బలపరుస్తాడు, దూతలు కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి క్రీస్తు గురించి ప్రియులారా మనం ప్రకటించాలి. అలాగే ప్రకటించిన కొలది ఏమవుతుంది, మన రాష్ట్రం, మన దేశం పరిస్థితులు చేంజ్ వస్తాయి అనమాట. వేరే షార్ట్కట్ లేదనమాట. ఇప్పుడు సమయం ఇప్పుడు మన సమయం అనమాట. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడు మన సమయం, మీ సమయం, దేవుడు మనకిచ్చిన సమయం అనమాట. కాబట్టి మనం ఎలాగున్నాము, ఈ విషయంలో మనం ఎలాగున్నారు, మనం సువార్త ప్రకటించే విషయంలో మనం వెనుకుండవద్దు. ఒకవేళ ధైర్యం లేదు అంటే ప్రార్థన చేయండి, యేసయ్య నన్ను బలపరచుము, నాకు ధైర్యం రావడం లేదు, మరణ భయం వస్తుంది, ప్రాణ భయం వస్తుంది. స్తోత్రం. ప్రజలు ఏమనుకున్నారు, రకరకాలు తలుపులు వస్తుంది. కాబట్టి అన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు, దేవుడు జయంతో నడిపించిన. కాబట్టి ప్రియులారా సువార్త మనం పరిశుద్ధాత్మతో నింపబడి యేసునామములో మనందరినీ ప్రకటించినట్టు దేవుడు అందరి మీద దేవుడు గొప్ప అభిషేకంతో యేసునామములో ఉదయకాలం మనల్ని అందరినీ నింపినాక పరలోక భవిష్యత్తు గురించి మనం చెప్పాలి. స్తోత్రం. బ్రతికినంతకాలం చెప్పాలి అనమాట, కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు అంటే మందస్సం అనమాట. అంటే కాబట్టి మహిమ నిరసన క్రీస్తు. కాబట్టి క్రీస్తు గురించి చెప్తున్న కొలది ఏమవుతుంది, క్రీస్తు తన పనులు చేస్తాడు. డైరెక్ట్ మీరు చూస్తాడనమాట. యేసుక్రీస్తు ఒక కార్యం, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట, జీవంగా దేవుడు. సెలవులో ప్రాణం పెట్టాం కానీ సమాధుడు తండ్రి దేవుడు అంటే తిరిగి లేపబడామనమాట. పునరుద్ధానుడు అన్నమాట. మరణాన్ని సాతాన్ని అన్నింటినీ చేసిన క్రీస్తు గురించి ప్రియులారా ప్రకటించడం అంటే గుడ్ న్యూస్ మాత్రం కాదు, విక్టరీ న్యూస్ ప్రకటిస్తున్నాం అనమాట. విక్టరీ అంటే జయం, హల్లెలూయా, జయం ప్రకటిస్తున్నాం అనమాట. కాబట్టి చాలా మంది మనం చూస్తుంటే ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు. పాపములు పడి, లోగాసులు పడి, సాతాను యొక్క తొందరలో పడి చాలా మంది పడిపోయిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఓడిపోయిన స్థాయిలో లక్షలాది ప్రజలు ఉన్నారనమాట. వారి మధ్యలో ప్రియులారా జయించిన క్రీస్తు గురించి మనం ప్రకటించాలి. అప్పుడు ఏమవుతుంది, వారు నమ్మి ఉండే వారు ప్రియులారా దేవుని ప్రేమ గ్రహించుకొని ఉండే వారు జీవితం కూడా జయ జీవితంగా మార్చబడతాయి. కాబట్టి మనం జయంతో బ్రతకాలని దేవుడు కోరుతుంది. అనేది పరిశుద్ధాత్మతో వాక్యం నింపబడి మన జయంతో బ్రతకాలని దేవుడు కోరుతుంది. అలా అనేకలు ఓడిపోయిన స్థాయిలో ఉన్న వారందరం జయం దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు జయం ఆమె చేయించాడు. శిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. మేము లోగాశను అంటే నేత్రాశను, శరీరాశను, జీవడంబాన్ని జయించామన్నమాట. చాలా మంది నేత్రాశ ద్వారా, శరీరాశ ద్వారా, జీవడంబం ద్వారా పడిపోయిన స్థాయిలో ఉన్నారు, ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు. వారిని దేవుడు వారికి జయం ఇస్తాడు. కుటుంబ జన్మలో ఓడిపోయిన స్థాయిలో ఉన్న వారు ఉంటే యేసుక్రీస్తు జయం ఇస్తాడు. ప్రార్థన చేయండి. కాబట్టి మీరు ఏ స్థాయిలో అయితే ఓడిపోయిన స్థాయిలో ఉన్నారో ఆ ఏరియాలో జీవంగా దేవుడు తప్పకుండా జయం ఇస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు జయించామన్నమాట, సాతాను జయించాము. కాబట్టి సాతాను తందరాల చేత ఓడిపోయిన స్థాయిలో మీరు ఉన్నారేమో. కాబట్టి ప్రియులారా మీరు యేసులో ఆధారపడండి. యేసుక్రీస్తు తప్పకుండా జయం ఇస్తాడు. కాబట్టి
ప్రియులరా, ఈ ప్రేమ సువార్త, ఈ విక్టరీ న్యూస్ ప్రియులర మనం జయం, ఆమె ఈ గుడ్ న్యూస్ ప్రియులర మనం అందరితో చెప్పాలి అనమాట. ఇది మనం దాచిపెట్టవద్దు అనమాట, మనం దాచిపెట్టవద్దు, ఇది మనం చెప్పాలి. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక అప్పుడు మన రాష్ట్రం, దేశ పరిస్థితులు మారుతాయి అనమాట. 100% మారుతాయి, గ్యారెంటీ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఈ సత్య సువార్త కొరకు మనం నిలబడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగే తండ్రి, దేవా మీ ప్రేమ గొప్పది తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టిన వేసి మీకు వందనాలు తండ్రి. రక్తం వేసి కొన్న దేవా మీకు వందనాలు. లెక్కలేని ఆలోచన, మాటలు, క్రియల ద్వారా ఉన్న ప్రతి పాపాలు తండ్రి క్షమించిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా శిక్ష నుండి మమ్మల్ని విడిపించిన దేవా మీకు వందనాలు తండ్రి. పనిష్మెంట్ నుండి విడిపించిన క్రిస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేదు. ఒక స్థాయికు దేవా మా జీవితాన్ని తీసుకొని వచ్చినట్టు ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ సువార్త ప్రకటించినట్టు దేవా ఈ వాక్యం బిడ్డ ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ ఆత్మతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం. దానికి విధులగమన్న ప్రతి భయం, ఆందోళన ఏ సమయంలో ఏమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. శత్రువు గురించున్న ఆమె గొప్పగా భిన్న ప్రభావం ఏ సమయంలో వారు ఆమె హల్లెలూయా స్తోత్ర ప్రభావం వారి మైండ్ నుండి ఏ సమయంలో దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓకే బైనాసి ఆరాధన, భయపడకము, దిగులపడకము, నేను తోడుగుండాను, సహాయం చేస్తాం, బలమిస్తామని చెప్పిన యేసయ్య మీ మాట వాక్యం ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్క ఆత్మదేవ బలపరచము తండ్రి. మీ ప్రేమతో, జీవంతో, మహిమతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణం స్వస్థపరచమని ప్రార్థనిస్తున్నాం. ప్రాణం స్వస్థ కలిగిన గద్దనేమో జీసు తల్లి నుండి అరకాలకు అన్ని వాళ్ళు నార్మల్ పని చేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవా మీరిచ్చిన సమయం, మీరిచ్చిన ఎనర్జీ, శక్తి అంతా కూడా దేవా హోలీ స్పిరిట్ దేవా మీ చిత్తానుసరంగా వాడుకున్నట్టు పరిశుద్ధాత్మతో ఉదయకాలం నేర్పించమని ప్రార్థనిస్తున్నాం. కృపాదేవ మాకు దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనేకలతో దేవా మీ ప్రేమ సువార్త చెప్పి అనేకలను తండ్రి పాపం నుండి తండ్రి సాతాన్ రాజ్యం నుండి దేవా చీకటి మీ శక్తి ప్రభావం నుండి బయటకు లాగడానికి ప్రతి ఒక్కరిని అభిషేకించి మీ చిత్తానుసరంగా బెల్లంగా తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో మహిమతో కుమిరిచి ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆరాధన కుమరించుమ తండ్రి, ప్రతి ఒక్కరిని కుమరించుమ తండ్రి. యేసయ్య మీ ఆత్మతో ఇప్పుడు నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహేబైనా ఆరాధన కరగరవిన మేము బలపరిచేదేవా బలపరచుము తండ్రి, బలపరచుము తండ్రి. ప్రభా మమ్మల్ని బలపరచుము యేసయ్య. ప్రతి ఒక్కరిని బలపరచుందండి, ఆత్మ బలపరచుదండి, మానసికంగా శరీరంగా అన్ని విధంగా బలపరచుదండి. సువార్త ఏ సమయంలో ఓహే బనాసి ఆరాధన ప్రతి ఒక్కరితో చెప్పినట్టు కృప తండ్రి ప్రతి ఒక్కరి మీద కుమరించుమందండి, అభిషేకం కుమరించుమందండి. సిహారాధన కరగరబిన సుగోరు కొరబిడే, సిహారు కొరబిన సుగోరు కొరబిన సిహార కొరబిడే కుమరించుమందండి. దేవా సోతన గుడ్ న్యూస్ దేవా ప్రకటించినట్టు బలపరచుమందండి. ఇలాగ అనేకలు తండ్రి ఆత్మీయ బిడ్డలు కన్నట్టు కన్నే వారుగా ఆ కృపాదేవా దయచేయమని ప్రార్థనిస్తాం. మోహి బైన సుగోరు కోరబిడే, అల్గాబైన సుగోరు కోరబిన సుగోరు కోరబిడే. అలాగే ఏ విషయంలో సంఘం ఆమె సరిహద్దులు ఏ విషయంలో ఆమె విస్తరించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బైనాసిగా దేవా మీ రాజ్యం ఏ విషయంలో అది విస్తరించబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. అబావది రాజ్యం ఏ విషయంలో లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. నానాటికి ఏ విషయంలో పరిశుద్ధాత్మ కార్యం అధికంగా జరిగినా కానీ మేమందరూ ప్రార్థనిస్తున్నాం. ఓహి బైనాసిగా మా రాష్ట్రం దేశంలో తండ్రి పరిశుద్ధాత్మ బలమైన కార్యం ఏ విషయంలో జరిగినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైతే ప్రభా మీ స్వార్థ కొరకు వేసే మీ కొరకు సమర్పించుకొని బ్రతున్న వారందరినీ ఇప్పుడైతే బలపరచమని యేసులో తండ్రి మేమందరినీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసు నమ్మలో ప్రార్థనిస్తున్న వారు అందరిని బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధన చేస్తున్న వారిని అందరిని బట్టి వందన, పరిశుద్ధంగా వాక్యానుసరంగా బ్రతున్న వారందరిని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభా పరిశుద్ధాత్మ నింపబడి దేవా మిమ్మల్ని ప్రేమిస్తున్న వారందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నిన్ను వల్ల ప్రభు వారిని ప్రేమించమని ఆమెన్ నేర్పించిన యేసే మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమ సువార్త ప్రకటించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ సువార్త అది ఆమె విస్తృపబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహి బనాసి గోరు కోరుబడి శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ఆ కృపతో దేవా కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. రక్త మాంసంతో పోరాటం లేదు అని నేర్పించిన దేవా మీకు వందనాలు. దానికి వ్యతిరేకమైన ప్రతి బోధ తొలగిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. రక్త మాంసములతో మనుషులతో మాకు పోరాటం లేదు అని ఆమె నేర్పిస్తున్న పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. ఇక రేపు దేవా ప్రతి ఒక్కరికి యేసు మీరు దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎవరైనా దేవా రక్త మాంసములతో మనుషులతో పోరాటం చేసిన వారు ఉండే తండ్రి, ఈ రోజు వారు అది ఆపినట్టు వారికి మంచి బుద్ధి జ్ఞానం దేవా దేశమని యేసు నామములో దేవా ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఆమె దేవా దేవుని ప్రేమించినట్టు ఎన్ని వరే పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన తండ్రి. ఆ వాక్యం జీవ ఆత్మలాగా మార్చమని ప్రార్థనిస్తుంది. దేవా ప్రేమతో
తండ్రి ప్రతి ఒక్కరిని పడి నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కోపం, పగ, చేదు యేసునామములో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. అసూయ తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాము. భయం స్పిరిట్ తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రేమతో కుమ్మరించుముందండి. పరిశుద్ధాత్మ ప్రేమతో వేసే కుమ్మరించుముందండి. ప్రేమ ప్రవహించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బాయన అసూరు కొడబిడే చేయదు తొలిపోయినా కదనేమో దేశాలు పగలు అనేకదులు ఏసంలో లయమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. హోలీ స్పిరిట్ ఫిల్లోడ్ తండ్రి ఉదయగానం కుమరించుముందండి. దేవా పరిశుద్ధాత్మతో కుమరించుముందండి. మీ ప్రేమతో నింపమందండి. మా రాష్ట్రం, దేశం అందు కూడా తండ్రి ప్రతి ఒక్కరు మీ ప్రేమ అనుభవించుంటారు. యేసు వల్ల తండ్రి మీ ప్రేమ సమర్థి అది ప్రవచన కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభావ మీ రక్తం కింద మమ్మల్ని సమర్పిస్తున్నాము. ప్రభావ బలమైన దేవదూతలు యేసు వల్ల పనిచేనా కానీ మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలమైన ఆత్మకార్యం దేవా జరనా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీరు గొప్ప కార్యం సజీవుడైన పునరుద్ధానుడైన దేవ మీరు గొప్ప కార్యం మా రాష్ట్రం, దేశంలో మీరు చేసినటువంటి దేవా మేమందరం సుధిస్తున్నాం తండ్రి. మమ్మల్ని కూడా సమర్పిస్తున్నాము. మహిమా ఘనత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.